నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా మనము విద్యుత్ వినియోగించినప్పుడు నెలసరి ఆ బకాయిలు ఏదైతే ఉంటుందో, విద్యుత్ ఛార్జెస్ ఉంటాయో, మనం ఆటోమేటిక్గా ప్రభుత్వానికి అయితే డబ్బులు కట్టేస్తాం. కరెంటు బిల్లు వచ్చినప్పుడు గుదిబండగా మారుతూ ఉంటుంది కొన్ని కుటుంబాలకి. అయినా సరే రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళకుండే పాటలు, ఆ కష్టాలన్నీ అధిగమించి ప్రతి నెల రెంట్ కట్టినట్టు కరెంటు బిల్లు కూడా కడతా వస్తాం. అయితే మనం కట్టినటువంటి కరెంటు బిల్లు సీదా ప్రభుత్వ ఖజానా లేకపోతుంది. ఆ ప్రభుత్వం వాళ్ళే ఇమీడియట్గా కరెంటు తయారు చేసి మనకు సరఫరా చేసేటువంటి ఆ సీన్ ఉండదు. కాబట్టి సహజంగా బయట పెద్ద పెద్ద సంస్థల నుంచి ఆ విద్యుత్ కొనడము మనకు సరఫరా చేస్తూ వస్తారు. ఆటోమేటిక్గా మనమేమో డబ్బులు కడుతున్నాము, ప్రభుత్వం వారికేమో డబ్బులు పోతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎవరైతే విద్యుత్ సరఫరా చేస్తున్నారో వాళ్ళకు డబ్బులు కట్టినప్పుడు ఆయా సంస్థలపైన ఖచ్చితంగా భారం అనేది నెలకొంటుంది. ఆ భారం పడినప్పుడు ఆటోమేటిక్గా ఆ సంస్థలు ప్రభుత్వం తరపున, ప్రభుత్వం కోసం లేదా ప్రజల కోసం వాళ్ళు సరైన రీతిలో విద్యుత్ సరఫరా చేయలేరు. అందుకే అడపడప ఎప్పుడు పడితే అప్పుడు 5 నిమిషాల పాటు, ఒక శనివారం అయితే ఒక రోజంతా కరెంట్ ఉండదు, మధ్యాహ్నం వరకు కరెంట్ ఉండదు, ఇంకా హాలిడేస్ రీతిన వాళ్ళు తీసుకొని 1 గంట సేపు కరెంట్ లేకుండా చేస్తూ ఉంటారు. ఇలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఆ విద్యుత్ తీసుకుంటున్నారో వాళ్ళకి డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత ఆటోమేటిక్గా ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో అత్యంత ధనిక వ్యక్తితో చేతులు కలిపి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 1750 కోట్ల పైచిలకు లంచం తీసుకొని ఆ మనిషికి లబ్ధి చేకూర్చే విధంగా ఇక్కడ విద్యుత్తులో గోల్మాల్ చేశాడు. అప్పట్లో విద్యుత్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ గారు సంతకం పెట్టమంటే ఓరినైనా అర్ధరాత్రిలు ఫోన్ చేసి అడుగుతున్నారు, నేను యాడ్ సంతకం పెట్టేది, ఇది దీంట్లో ఏదో గోల్మాల్ ఉన్నదని చెప్పి ఆయన అనుకొని ఆయన సంతకం పెట్టకపోవడంతో ఆటోమేటిక్గా ఆ రోజున మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి తర్వాత రోజున ఇమీడియట్గా దేశం లేకలా నేను చెప్పేటువంటి ఆ పెద్ద ధనిక వ్యక్తితో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క స్కెచ్ చేసి పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా లబ్ధి పొందినాడు. అయితే అలా లాలుచిపడేటువంటి ఆ క్రమంలో మన రాష్ట్రానికి సరఫరా చేసేటువంటి విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దివాలా తీసేశాయి. వాళ్ళకి అందాల్సినటువంటి డబ్బులు ఏదైతే బకాయిల రూపంలో చెల్లించాలో అవి చెల్లించకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ యొక్క సంస్థలు ఇబ్బందులు పెడుతూ నెమ్మదిగా నెట్టుకొని వచ్చేసింది. ఏదేమైనా కూడా 2024 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కడతాలే అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడము, వీళ్ళు తట్టాపుట్టా సర్దుకొని ప్రభుత్వం నుంచి దిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ భారం మొత్తం ఎవరిపైన పడింది? అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, కళ్యాణ్ గారు ఉన్నారా, లేకుంటే లోకేష్ గారు ఉన్నారా, లేకుంటే వేరే పార్టీలా, వేరే ప్రభుత్వాలు అనేది పక్కన పెడితే మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన సీదా గండిపడే వ్యవహారం జరిగింది. ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకొని వచ్చింటే ఈ రోజున మన రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు. ఏదేమైనా కూడా మంచి ప్రభుత్వం వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం, ఆ పాపాలు తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి క్రమేపీ సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి అంతో ఇంతో గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పులు క్లియర్ చేసుకుంటా, దానిపైన పడినటువంటి వడ్డీలు క్లియర్ చేసుకుంటా, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా, కొద్దిమేర డబ్బులు తీసుకొని పోయి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకుంటా తలమునకలై నిరంతరం గడుపుతానే వస్తున్నాడు ఈ ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో విద్యుత్ బకాయిలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత మేర పెండింగ్ పెట్టినాడు, ఇప్పుడు రాష్ట్ర ఖజానా పైన ఎంత మేర భారం పడింది అనేది ఖచ్చితంగా ఒక పౌరుడిగా, రాష్ట్ర వ్యక్తిగా మనం చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను చెప్తున్నా. ఇక్కడ చూడండి, వైకాపా హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు అంటే ఏదైతే పంపిణీ చేస్తూ ఉంటాయో వాటిని డిస్కమ్లు అంటారో కుదేలయ్యాయి. ఏటా విడుదల చేయాల్సినటువంటి సబ్సిడీలు, ప్రభుత్వ విభాగాలు వినియోగించిన విద్యుత్కు చెల్లించాల్సినటువంటి బిల్లుల బకాయిలు పెట్టింది. ఇంకా డిస్కమ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యుత్ సరఫరా వాణిజ్య నష్టాలు పెరిగాయి. దీంతో యూనిట్ విద్యుత్ సగటు సరఫరా వ్యయం పెరిగింది. అందుకే ప్రభుత్వం ఏటా ట్రూ అప్ పేరుతో వినియోగదారులపై అదనపు భారాలు వేసింది. మనం చూస్తే ఆవతలేమో వాళ్ళకి డబ్బులు కట్టాల్సి వచ్చి ఆడ పెండింగ్ పెట్టా, ఇంకా వాళ్ళ దగ్గరేమో కొద్దిగా రూపాయికో రూపాయిన్నరకో కొంటారనమాట. మనపైన వేస్తారు యూనిట్ ధర ఏకంగా ₹2.50, ₹3, ₹3.50 కూడా వేస్తూ వచ్చారు. అంటే మన దగ్గరేమో పట్టి పీడిచ్చి డబ్బులేమో లాక్కుంటారు, వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దాని కాస్త కనీసం వాళ్ళు అప్పులైనా కట్టనరా స్వామి. నెమ్మదిగా వెనకటికి వచ్చేటువంటి వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వంలోని ఖజానా పైన ఇబ్బంది పడుతుంది. తద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పైన, ప్రతి తలపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు పెండింగ్లో అప్పుడు క్లియర్ చేయమంటే అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయలేదు. మన దగ్గరేమో ముక్కు మిండి వసూలు చేశారు, కానీ అక్కడైతే కట్ల. మనకేం తెలుసు,
ఇక్కడ ఏదో రాష్ట్ర ఖజానా ఏదో ఇబ్బంది పడుతుంది కదా అని మనం అనుకుంటాము. వాళ్ళేమో డబ్బులు మెండుగా తీసేసుకొని మేము డీబీటీలు నొక్కేసాం అంటే ఎప్పుడు ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకేం సంబంధం లేదు, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మీరు డబ్బులు తీసుకోకూడదా అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునేటువంటి అవకాశమే లేదు. పాపం ఇన్ని రోజులు మన కోసం సాయం చేసినటువంటి ఆ డిస్కమ్లకి మనం తిరిగి మన అప్పులు క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన స్పష్టంగా ఉంది. అందుమూలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే అప్పులు చేస్తున్నారో అవి క్లియర్ చేస్తూ ఇప్పుడు సరఫరా చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా వాళ్ళకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెటిల్ చేసుకుంటా నేను స్పష్టంగా చూపిస్తాను. డేటా కూడా ఇచ్చినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎంత మేర బకాయిలు అయినాయి, అసలు ఆ బకాయిల్లో ఎంత శాతం ప్రతి సంవత్సరం కడతా వచ్చినారనేది కూడా అసలు స్టన్ అయ్యే విధంగా ఉంటుంది. ఫర్ సపోజ్ 100 కోట్లు చెల్లించాల్సి ఉంటే 28 కోట్లే చెల్లించడము ఒక సంవత్సరానికి. ఒక్క సంవత్సరంలో అయితే కేవలం 58 కోట్లు, అంటే మిగిలిన 100 కోట్లేమో మన దగ్గరేమో డబ్బులు లాగేసుకుంటారు, మిగిలిన డబ్బునంతా వాళ్ళకి ఇవ్వాల్సింది కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా 30 కోట్లు 40 కోట్లు వీళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఓవరాల్గా అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇంకా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత సబ్సిడీలతో పాటు ప్రభుత్వ విభాగాలు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేసి డిస్కమ్లకు కొంతమేర ఊపిరి అందించింది. తొలిసారి యూనిట్కు 13 పైసలు ట్రూ డౌన్ తగ్గించింది. కేంద్రం ఇచ్చేటువంటి గ్రేడింగల్లో 2025కు ఎస్పీడీసీఎల్ అదేవిధంగా సిపిడిసిఎల్ మెరుగుపడ్డాయి. ఇంకా ఈపీడీసీఎల్ గ్రేడింగ్ తగ్గినా దానికి ప్రత్యేక కారణం అధికారులు చూపుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సరఫరా చేసే విద్యుత్కు రావాల్సినటువంటి సుమారు 550 కోట్లు ఈక్విటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బకాయిలు సర్దుబాటు చేస్తే డిస్కమ్ గ్రేడింగ్ మెరుగుపడుతుందని చెప్పి అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రానికి సరఫరా చేసేది 3 డిస్కమ్లు, ఏపీ సిపిడిసిఎల్లో, అదేవిధంగా ఏపీ ఈపీడీసీఎల్లో, ఇంకా ఏపీ ఎస్పీడీసీఎల్. వీళ్ళు గతంలో 2022-2023 మధ్య కాలంలో చూడండి బిల్లులు 792 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు చెల్లించాల్సి ఉంటే కేవలం 424 కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఏపీడీసీఎల్కి. ఇంకా 830 కోట్లు చెల్లించాల్సి ఉంటే ఈ యొక్క కంపెనీకి 470 కోట్లు, ఇంకా 2700 కోట్లు చెల్లించాల్సి ఉంటే కేవలం 1400 కోట్లు చెల్లించి చేతులు దులుపుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాము. ఇంకా 2023-2024 మధ్య కాలంలో చూడండి ఇవి ఇంకా నష్టపోయినాయి అన్నమాట. 930 కోట్లు వీళ్ళకి దక్కాల్సింటే ఏపీసీపీడీఎస్ఎల్కి 343 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 1242 కోట్లు చెల్లించాల్సి ఉంటే 434 కోట్లు, 3300 చెల్లించాల్సిన చోట కేవలం 660 కోట్లు. ఇంకా ఏకంగా ఏదైతే ఏపీ ఎస్పీడీసీఎల్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి విద్యుత్ సరఫరా చేస్తుందో ఆ యొక్క కంపెనీకి మాత్రం ఏకంగా 5477 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే 1437 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంక ఎందుకు మూతపడవు పెద్ద పెద్ద కంపెనీలు? ఆ కంపెనీ ఇది ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం ఉండదో వాళ్ళకి విద్యుత్ సరఫరా సరైన టైంకి వీళ్ళు అందించలేరు. ఇందుకే కదా కంపెనీలు షట్ డౌన్ అయ్యేది. వీళ్ళు మళ్ళీ వైసీపీ వాళ్ళు వీళ్ళేదో ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి వీళ్ళు చేసిన పాపాన్ని ఎత్తి తీసుకొచ్చి వీళ్ళపైన కూటమి ప్రభుత్వం పైన రుద్దుతూ ఉంటారనమాట. ఇంకా 2024-2025 మధ్య చూడండి ఇప్పుడు మన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బిల్లు చెల్లించాల్సింది ఈ సంవత్సరానికి గాను కేవలం 950 కోట్లు చెల్లించాల్సింటే వీళ్ళకి ఇంకా తప్పదు కదా, ఏకంగా 2051 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇంకా ఏదైతే ఏపీ ఈపీడీసీఎల్ ఉండదో ఈ కంపెనీకి కేవలం 1300 కోట్లు చెల్లించాల్సి ఉంటే ఏకంగా 2178 కోట్ల రూపాయలు చెల్లిస్తుందంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీకు తప్పులు చేసి ఉన్నాడు, అదేదో ఆయన కాడ వసూలు చేసుకోండి అని చెప్పి వీళ్ళని చేతులు దులుపుకోవాలా. ఆ రోజున అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాడినారు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీలోని ముఖ్య నాయకులు. కానీ వీళ్ళు ఏంది చేసిందిలా, కనీసం వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిలైనా కట్టకపోగా నెమ్మదిగా వీళ్ళేమో అనఫిషియల్గా 1000 కోట్లు దండుకొని వేరే స్కాములోనూ వాటిలోనూ వీళ్ళ ఖజానా నింపుకున్నారు. కానీ సొంత ఖజానా, మన ఖజానా ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా అని చెప్పి ఏ రోజు కనీసం ఏ నిమిషం పాటు కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు భారం మొత్తం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన పడిందంటే ఇంక ఏ విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవచ్చు. ఏముండదు, ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉండాలి, ఖజానా అంత స్థాయిలో లేదు, మీరు ఏదైతే ఈ సంవత్సరానికి మేము చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రం చెల్లిస్తాము, ఇంకొచ్చే సంవత్సరం మళ్ళీ ఆలోచన చేద్దామని చెప్పి వీళ్ళేం చేతులు దులుపుకొని ఎక్కడ ముందుకు వెళ్ళట్లా. ఏదైతే ఇది
కనీసం ప్రజల అకౌంట్లో వేసేస్తే ప్రజలే తృప్తిగా ఉంటారు. ప్రజలకు తెలియదు, ఎక్కడెక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరికి తెలీదు ఈ మాదిరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఈ మేరకు ఇబ్బంది పడి ఉన్నదని. అయినా కూడా వీళ్ళు ఎంత భారం ఉన్నా కూడా డిస్కమ్లకి ఊపిరినిచ్చే విధంగా ఎప్పటికప్పుడు సబ్సిడీల రూపంలో కావచ్చు, పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ పోతూ ఈ రోజున వాళ్ళకి ప్రశాంతతను చేకూరుస్తున్నారని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా వైకాపా ప్రభుత్వం 2023లో 53.57% మాత్రమే చెల్లిస్తే 2024లో కేవలం ఇంకా 26%కే అది మాత్రం చెల్లించి వాళ్ళ పాటుకోళ్ళు చేతులుకొని నిలిపినారనమాట. బిల్లులే చెల్లించింది. కూటమి ప్రభుత్వం 2025లో పాత బకాయిలతో కలిపి ఏకంగా 220%కి పైగా చెల్లించింది. అది కూటమి పార్టీల యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనము. గత 2 ఏళ్లలో వాణిజ్య నష్టాలు అధికం. విద్యుత్ పంపిణీ పర్యవేక్షణలోనూ డిస్కంలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. దీంతో సరఫరా వాణిజ్య నష్టాలు భారీగా పెరిగాయి. ఆ మేరకు విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగిపోయింది. అదనపు భారం మొత్తం ట్రూ అప్ పేరిట వినియోగదారులపై వేసేసింది. ఒకే బిల్లులో 3 ట్రూ అప్ ఛార్జీలు వేసి సామాన్యుల నుంచి ముక్కుబిండి వసూలు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక డిస్కంల అంతర్గత సామర్థ్యంపై దృష్టి పెట్టింది. AT&C నష్టాలు తగ్గించింది. ఒక పక్కేమో మన పైన పడేటువంటి కరెంట్ ఛార్జీలు ఏమో తగ్గించింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. ప్యారలల్గా ఏం చేస్తుంది, ఏదైతే డిస్కంలు ఇబ్బంది పడినాయో వాళ్ళకు ఉండేటువంటి అప్పు మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తుంది. గత 3 ఏళ్లలో 3 డిస్కంలకు కలిపి ప్రభుత్వం కేవలం 38,687 కోట్ల రూపాయలు టారిఫ్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంటే వైకాపా హయాంలో పెండింగ్లో పెట్టిన బకాయిలతో కలిపి కూటమి ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసింది. 2025 మార్చి నాటికి 40,250 కోట్ల సబ్సిడీ కింద ప్రభుత్వాలు చెల్లించాయి. నియంత్రణలోకి యూనిట్ విద్యుత్ చేసే సగటు ఖర్చు, యూనిట్ విద్యుత్ వినియోగదారులకు సరఫరా చేసేందుకు చేసే ఖర్చు తగ్గింది. విద్యుత్ కొనుగోలుకు చేసే ఖర్చుతో పాటు డిస్కంలు తీసుకున్న అప్పులపై వడ్డీ, ఇతర ఖర్చులు కలిపి యూనిట్ సగటు విద్యుత్ సరఫరా వ్యయాన్ని ACS అంటారు దాన్ని డిస్కంలు నిర్దేశిస్తాయి. వాటిని నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో 3 డిస్కంలు యూనిట్ సరఫరా కోసం చేసేటువంటి ఖర్చు 2024తో పోలిస్తే 2025లో అయితే పూర్తి స్థాయిలో తగ్గింది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలన్నీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలపైన ఆ భారం పడినందున మనమే దాన్ని కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే తెలుపుతారని నేను కోరుతున్నా. ధన్యవాదాలండి.